వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు కూడా చీకట్లోనే ఉన్నారు. చాలామంది అనుకుంటారు, నేను వెలుగు సంబంధిని అనుకుంటాడు. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానో, దేవుణ్ణి అంగీకరించానో, దేవుణ్ణి కలిగి ఉన్నానో అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకుంటూ ఉండి కూడా ఎవరైనా తన సహోదరిని కానీ తన సహోదరుని కానీ ద్వేషించినట్లయితే వాడు ఇంకా చీకట్లో ఉన్నట్లయితే. ఒకవేళ అటువంటి అనుభవాలు ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరిలో అయినా ఉంటే కనుక అనుకోవచ్చు, నేను పాపమే చేయడం లేదు, నేను వెలుగులోనే ఉన్నానని నీవు అనుకోవచ్చు. కానీ ఇటువంటివి కూడా నీవు చీకట్లో ఉండేటట్లుగా చేస్తాయి. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ కూడా నీ సహోదరిని నువ్వు ద్వేషిస్తే కనుక ఇంకా నీవు చీకట్లో ఉన్నట్లే. నీవు ఆ వెలుగు సంబంధవు కావు, నువ్వు వెలుగుతో నింపబడినటువంటి వాడువు కావు. ఆ వెలుగు నీకు త్రోవ చూపదో, ఆ నిత్య రాజ్యాన్ని నడిపించదో.